హాయ్ అండి. అందమైన స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఒంటరిగా ఉన్న స్త్రీ యొక్క అరుగు మీద కూర్చుంటారు. స్త్రీ బయటికి వచ్చి ముగ్గురిని చూస్తుంది. భగవంతుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించిన అతిథులా ఉన్నారు, మీరు దయచేసి ఇంట్లోకి రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని అంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి లేచి, మీ ఇంట్లో మగవారు ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు స్త్రీ, నా భర్త పొలం పనులకి వెళ్ళారు, రావడానికి కొంత టైం పడుతుంది అని చెప్పగానే, మేము మగవారి లేని ఇంట్లో మేము భోజనం చేయము అని అంటారు. మీ భర్త వచ్చాక మమ్మల్ని పిలిస్తే మేము లోపలికి వచ్చి భోజనం చేస్తాము అంటారు. ఆ రోజు కొద్దిసేపటికి తన భర్త పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తారు. అప్పుడు ఆ స్త్రీ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నా భర్త ఇంటికి వచ్చారు, మీరు రండి భోజనం చేయండి అని అంటుంది. ఇప్పుడు భోజనం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా ముగ్గురిలో ఒక్కరే వస్తారు మీ ఇంటికి భోజనానికి, మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అని అంటుంది. ఇదే నియమం అని చెప్పి అంటారు. ఆ మాట వినగానే స్త్రీ ఆశ్చర్యపడుతుంది. ఇంతలో ఆ ముగ్గురు బ్రాహ్మణులు ఒక పెద్ద బ్రాహ్మణుని లేచి, నా పేరు ప్రేమ అని అంటారు. ఇంకో అతని పేరు గెలుపు అని అంటారు. ఇంకో అతని పేరు ఐశ్వర్యం అని అంటారు. మాలో ఒక్కరిని ఆహ్వానించే అవకాశం ఉందని చెప్తారు. అప్పుడు ఆ స్త్రీ, వచ్చినది సామాన్య వ్యక్తులు కాదని, ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం పేర్లు పెట్టుకొని వచ్చిన దేవతలు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తకి చెప్తుంది. భర్త వెంటనే, జీవితంలో గెలుపు అనేది చాలా అవసరం, గెలుపును ఆహ్వానిద్దాం అని అంటారు. దానికి భార్య, గెలుపు ఒకటే ఏం సరిపోతుంది, ఐశ్వర్యాన్ని పిలుద్దాం, ఐశ్వర్యాన్ని అంటే నచ్చినట్టు బతకొచ్చు అని అంటుంది. ఈ మాటలు విన్న కోడలు వచ్చి, అత్తయ్య మావయ్య, గెలుపు కన్నా ఐశ్వర్యం కన్నా ప్రేమ చాలా గొప్పది, ప్రేమ ఉంటే మనందరం కలిసి ఉండటానికి ఆస్కారం ఉంది, ప్రేమ ఉంటే అందరం కలిసి ఉండవచ్చు, ప్రేమ అన్నిటికీ పునాది అని అంటుంది. వెంటనే మావగారు ఆ ముగ్గురి బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, ఇందులో ప్రేమ ఎవరు, ఇంటికి రండి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలుస్తారు. ప్రేమ వెనకాల గెలుపు, ఐశ్వర్యం కూడా వస్తాయి. ఆ స్త్రీ చూసి ఆశ్చర్యపోయి కారణం అడుగుతుంది. మీరు గెలుపు కానీ ఐశ్వర్యం కానీ అడిగితే ఇద్దరిలో బయట ఉండిపోవాల్సిందే, కానీ మీరు ప్రేమను అడిగారు, ప్రేమ వెన్నంటే గెలుపు కదా, అందుకే ప్రేమ వెనకాలే గెలుపు, ఐశ్వర్యం గెలవాలి అని దేవుడు ఆజ్ఞ, ఎక్కడ ప్రేమ ఉంటే గెలుపు, ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పి అంటున్నాను. ప్రేమను సాధిస్తే గెలుపు, ఐశ్వర్యం కూడా సాధించవచ్చు. మీరు ఆ స్త్రీ పొజిషన్లో ఉంటే మీరేం కోరుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.